అందరికీ శుభోదయం. మనందరము అపోస్తల కార్యాలు 4వ అధ్యాయంకు మన బైబిల్స్ని తెరుద్దాము. అపోస్తల కార్యాలు 4వ అధ్యాయం. మనము ఈ 4వ అధ్యాయము ధ్యానించుకుంటున్నప్పుడు సాక్షి జీవితం అనే శీర్షికలో మనం 3 భాగాలు ధ్యానించుకున్నాము. ఇది 4వ భాగం, ఇది ఆఖరి భాగం. ఓకే, సో మనందరము అపోస్తల కార్యాలు 4వ అధ్యాయము 23వ వచనం నుంచి నేను చదువుతున్నాను 31వ వచనం వరకు. వారు విడుదల నుండి తమ స్వజనుల యొద్దకు వచ్చి ప్రధాన యాజకులను పెద్దలను తమతో చెప్పిన మాటలన్నింటినీ వారికి తెలిపిరి. వారు విని ఏక మనసుతో దేవునికి ఇట్లు బిగ్గరగా మొరపెట్టిరి. నాదా, నీవు ఆకాశమును భూమిని సముద్రమును వాటిలోని సమస్తమును కలుగజేసిన వాడవు. అన్యజనులు ఏల అల్లరి చేసిరి, ప్రజలెందుకు వ్యర్థమైన ఆలోచనలు పెట్టుకొనిరి. ప్రభువు మీదను ఆయన క్రీస్తు మీదను భూరాజులు లేచిరి. అధికారులను ఏకముగా కూడుకొనిరి అని నీవు పరిశుద్ధాత్మ ద్వారా మా తండ్రియు నీ సేవకుడనైన దావీదు నోట పలికించితివి. ఏవి జరుగవలనని నీ హస్తమును నీ సంకల్పమును ముందు నిర్ణయించెనో వాటినన్నిటినీ చేయుటకై నీవు అభిషేకించిన నీ పరిశుద్ధ సేవకుడైన యేసునకు విరోధముగా హేరోదును పొంతి పిలాతును అన్యజనులతోనూ ఇశ్రాయేలు ప్రజలతోనూ ఈ పట్టణమందు నిజముగా కూడుకొనిరి. ప్రభువ, ఈ సమయమందు వారి బెదిరింపులు చూచి రోగులను స్వస్థపరచుటకు నీ పరిశుద్ధ సేవకుడైన యేసు నామము ద్వారా సూచక క్రియలు మహత్కార్యములు చేయుటకు నీ చెయ్యి చాచి ఉండగా నీ దాసులు బహుధైర్యముగా నీ వాక్యమును బోధించినట్లు అనుగ్రహించుము. వారు ప్రార్థన చేయగానే వారు కూడి ఉన్న చోట కంపించెను. అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై దేవుని వాక్యమును ధైర్యముగా బోధించరు. చిన్న ప్రార్థన చేసుకుందాము. ప్రేమ నమ్మకము గలన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ యొక్క ప్రశస్తమైన సమయానికై మీకు వందనాలు. మీ వాక్యం ధ్యానించుకొనిచుండగా ప్రభా పరిశుద్ధాత్మదేవ మా మధ్యలో ఉండండి. మా యొక్క మనసులను, మా యొక్క హృదయాలను, మా జీవితాలను మీ ఆధీనంలోకి తీసుకొని ప్రభా మీ వాక్యం అర్థమయ్యే విధంగా మాకు తేటతెల్లంగా చెప్పుమని మేము గ్రహించి దేవా మీ వాక్యాన్ని నమ్మి ప్రభా మా జీవితాలు మార్చుకోవటానికి కృప దయచేయమని క్రీస్తు యేసునామం పేట ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమెన్. సో లాస్ట్ టైం మనము పీటర్ జాన్ ఆ సన్హెడ్రిన్కి ఎలా వాళ్ళ యొక్క ప్రశ్నలకి తిరిగి జవాబులు చెప్పారు, ఎలా నిలబడ్డారు ధైర్యంగా అని చెప్పేసి మనము నేర్చుకున్నాం. ఈరోజు ఈ 10-11 వర్సెస్ మనము 3 పార్ట్స్గా డివైడ్ చేస్తున్నాము. ఒకటేమో ఆదరణ, ఇంకొకటి ప్రార్థన, మూడవది నిదర్శన. ఆదరణ, ప్రార్థన, నిదర్శన 3 భాగాలుగా విభజించుకుందాం. సో 23వ వచనం, వారు విడుదల నుండి ఎట్టకేలకి వారు విడుదల నొందారు. ఒక నైట్ డ్యూటీ చేశారనమాట. యూజువల్గా మాకు మెడిసిన్లో 2 గంటలకి అంటే ఉదయం 9 గంటలకి మాకు డ్యూటీ స్టార్ట్ అవుతుంది. డ్యూటీ స్టార్ట్ అయిన తర్వాత ఓపీ చూసుకొని దాని తర్వాత 2 o'clockకి నైట్ డ్యూటీ స్టార్ట్ అవుతుంది. ఓకే, సో 9 to మళ్ళీ 2 చేసి 2 నుంచి మధ్యాహ్నం 2 గంటల నుంచి మళ్ళీ నైట్ అంతా ఉండి మళ్ళీ 9కి ఓపీ చూసుకొని 12 గంటలకి లేకపోతే 1:30కి నైట్ డ్యూటీ బ్రేక్ అవుతుంది. సో ఆల్మోస్ట్ వీళ్ళు సన్హెడ్రిన్లో ఒక నైట్ డ్యూటీ చేసిండ్రనమాట. ఓకే, సాయంకాలం పూట పోయారు 3 గంటలకి. గుర్తుందా మీకు? 3 గంటలకి ప్రార్థనా సమయం నుంచి వాళ్ళ యొక్క డే స్టార్ట్ అయింది. యాక్చువల్గా వాళ్ళ యొక్క వర్క్ స్టార్ట్ అయింది. వాళ్ళ వర్క్ ఎట్లా స్టార్ట్ అయిందంటే ఒక మహత్కార్యం ద్వారా స్టార్ట్ అయింది. దేవుని యొక్క ఇంటర్వెన్షన్ ద్వారా స్టార్ట్ అయింది. ఒక మనిషి స్వస్థత పొందాడు. పుట్టుక నుంచి కుంటివాడైన ఒక మనిషి స్వస్థత పొందాడు. స్వస్థత పొందిన తర్వాత వచ్చిన పర్యవసానాలు ఆ రాత్రంతా వాళ్ళని అక్కడ పెట్టి మళ్ళీ ఉదయాన్నే సన్హెడ్రిన్ పిలిచి వాళ్ళు సన్హెడ్రిన్కి సమాధానాలు చెప్పి మళ్ళీ తిరిగి వచ్చేసరికి 3 గంటలు అయింది, మధ్యాహ్నం అయింది. సో మధ్యాహ్నము వీళ్ళు ఏం చేశారంటే చూడండి, వారు విడుదల ఉంది. దట్ ఈస్ అ బ్యూటిఫుల్ పార్ట్ ఆఫ్ ది స్టోరీ. బ్యూటిఫుల్ పార్ట్ ఆఫ్ ద స్టోరీ ఏంటి? వారు విడుదల నొందారు. సాక్షి ఎప్పుడు జైల్లో ఉండడు. సాక్షి జీవితం గురించి మాట్లాడుకుంటున్నాం కదా. సాక్షి ఎప్పుడు జైల్లో ఉండరు. సాక్షిని ఎవరు ఎల్లప్పుడూ బందీగా ఉంచలేరు. దేవుడు వీళ్ళని విడుదల చేశాడనమాట. విడుదల చేసినప్పుడు వారు విడుదల నొంది చూడండి, వన్ బ్యూటిఫుల్ థింగ్ ఇక్కడ ఏంటంటే
వారు విడుదల నుండి తమ స్వజనుల యొద్దకు వచ్చి ప్రధాన యాజకులను పెద్దలను తమతో చెప్పిన మాటలన్నింటినీ వారికి తెలిపిరి. ఇట్ ఈస్ అ వెరీ కంఫర్టింగ్ థింగ్ ఫర్ ఎ విట్నెస్ టు హ్యావ్ ఎ స్మాల్ గ్రూప్ దట్ సపోర్ట్స్ హిమ్. మీకు అర్థమవుతుందా ఇది? ఇట్ ఈస్ ఎ గ్రేట్ కంఫర్ట్ ఫర్ ఎ విట్నెస్ టు హ్యావ్ ఎ స్మాల్ గ్రూప్ హూ సపోర్ట్స్ హిమ్. అందుకనే ఫస్ట్ ఏమనుకున్నాం మనం? ఆదరణ. ఫస్ట్ భాగం ఏంటి? ఆదరణ. సాక్షి ఈ లోకంలోకి వెళ్ళేటప్పుడు దేవుడు సాక్షిని ఎలా పంపించాడని నేర్చుకున్నాం మనము. తోడేళ్ల మధ్యలోకి గొర్రెపిల్లల్ని పంపిస్తున్నానని చెప్పి యేసుక్రీస్తు చెప్పాడు. అలా గొర్రెపిల్ల తోడేళ్ల మధ్యలోకి వెళ్ళినప్పుడు అక్కడి నుంచి వచ్చే ప్రతి ఒక్క స్ట్రెస్, అక్కడి నుంచి వచ్చే ప్రతిఘటన, అక్కడి నుంచి వచ్చే ఆ యొక్క నెగటివిటీ ఆర్ ద థ్రెట్ దట్ దే హ్యావ్ ఫెల్ట్. థ్రెట్ అనుకున్నాం కదా లాస్ట్ టైము, వాళ్ళ జీవితాలకి థ్రెట్ ఉందని అనుకున్నాం. ఆ థ్రెట్ ఇదంతా అక్కడ ఆ బ్యాటిల్ ఫీల్డ్లో వాళ్ళు అంతా పోరాడిన తర్వాత చివరికి వాళ్ళు క్యాంపుకి రావాలి. ఓకే, A.W. టోజర్ ఒక స్మాల్ బుక్ రాశాడు, మీకు వీలుంటే చదవండి. దిస్ వరల్డ్ ఏ బ్యాటిల్ గ్రౌండ్ ఆర్ అ ప్లే గ్రౌండ్ అనే ఒక క్వశ్చన్ అనమాట. ఓకే, ఏ బ్యాటిల్ గ్రౌండ్ ఆర్ ఏ ప్లే గ్రౌండ్. సో సాక్షి వరల్డ్లోకి వెళ్తున్నప్పుడు ప్లే గ్రౌండ్కి వెళ్ళట్లేడు, ఆడుకోవడానికి వెళ్ళట్లేడు, ఫుట్బాల్ క్రికెట్ కాదు. అక్కడ సాక్షి లోకంలోకి వెళ్తున్నప్పుడు బ్యాటిల్ గ్రౌండ్లోకి వెళ్తున్నాడు. అక్కడ పోయి ఆయన సాక్షిగా బతకాలంటే, విట్నెస్ చేయాలంటే బ్యాటిల్స్ చేయాలి. కొన్ని బ్యాటిల్స్ ఫిజికల్గా ఉంటాయి, నిజంగానే కొడతారు. కొన్ని బ్యాటిల్స్ మెంటల్గా ఉంటాయి. చాలా డిప్రెషన్ వస్తుంది, చాలా కుంగిపోతాం, రేపంటూ రోజు ఉందా అని అనుకుంటాం. అలాంటి పరిస్థితులు ఏర్పడతాయి బ్యాటిల్ గ్రౌండ్కి వెళ్ళినప్పుడు. థర్డ్ థింగ్ ఏమవుతుందో తెలుసా? స్పిరిచువల్ అటాక్స్ ఉంటాయి. ఇట్స్ నాట్ జస్ట్ ఫిజికల్ అండ్ మెంటల్, there will be spiritual attacks when you go into this battlefield called world as a witness. చాలా మందికి ఈ డైమెన్షన్ అసలు అర్థం కాదు. చాలా మందికి స్పిరిచువల్ డైమెన్షన్ అనేది తెలియదు. ఈ స్పిరిచువల్ డైమెన్షన్ తెలియక దేవుడు వెళ్ళొద్దు అన్న దగ్గరికి వెళ్ళి దెబ్బలు తినొస్తూ ఉంటారు. దేవుడు వెళ్ళొద్దు అన్న దగ్గరికి వెళ్ళి దెబ్బలు తిని వస్తున్నారు. స్పిరిచువల్, దేర్ ఈస్ అ స్పిరిచువల్. వెన్ ఎవర్ యూ గో ఇన్ టు దిస్ వరల్డ్, యూ నీడ్ టు ప్రొటెక్ట్ యువర్ సెల్ఫ్, యూ నీడ్ టు గార్డ్ యువర్ సెల్ఫ్ అండర్ ద నేమ్, ద పవర్ఫుల్ నేమ్ ఆఫ్ జీసస్ అండ్ అండర్ ద ప్రెషియస్ బ్లడ్ ఆఫ్ జీసస్. మీరు సాక్షిగా బతకాలంటే యేసు నామము, యేసు రక్తంతో ఈ బ్యాటిల్ గ్రౌండ్కి వెళ్ళాలి. అంతేగాని ఒక క్రికెట్ బ్యాట్ పట్టుకొని ఇక్కడ హెడ్ బ్యాండ్ పెట్టుకొని వెళ్తే ఏమవుతుంది? దెబ్బలు తగులుతాయి, క్లీన్ బౌల్డ్ అవుతాం. సో ఈ లోకము ప్లే గ్రౌండ్ కాదు. నువ్వు విట్నెస్గా బతకాలంటే నువ్వు అన్నీ కవచాలు వేసుకొని వెళ్ళాలి. ప్రప్రదమైన కవచం ఏంటి అంటే యేసు నామము, యేసు రక్తము క్లెయిమ్ చేసుకొని మనం ఈ బ్యాటిల్ ఫీల్డ్లోకి వెళ్ళాలి. అలా వెళ్ళినప్పుడు ఆ స్ట్రెస్సెస్, ఆ యొక్క టెన్షన్, ఆ యొక్క ప్రతిఘటనలన్నీ ఎదుర్కొన్నప్పుడు సాక్షికి ఓదార్పు కావాలి, సాక్షికి ఊరట కావాలి, సాక్షికి ఆదరణ కావాలి. ఆ ఆదరణ ఇవ్వటానికి సాక్షికి ఒక గుంపు ఉండాలి, ఒక సాక్షి సమూహము ఉండాలి. అదే చూస్తున్నాం ఇక్కడ మనం. చూడండి, వారు విడుదల నుండి తమ స్వజనుల యొద్దకు వచ్చిరి. ఇంకో బ్యూటిఫుల్ థింగ్ ఇక్కడ ఏంటంటే వీళ్ళు జస్ట్ జనాలు కాదు, వీళ్ళు స్వజనులు. సాక్షికి నాకంటూ ఒకరు ఉన్నారని చెప్పేసి, ఒక గుంపు ఉన్నారని చెప్పేసి ఒక నిశ్చయత ఉండాలి. ఆ నిశ్చయత లేకపోతే సాక్షి కష్టమైపోతూ ఉంటుంది. ఇది సాక్షి యొక్క స్వజనాంగం. ఏది? దేవుని సంఘం. సాక్షికి మేమంతా నీ అనుకున్నాం రా బాబు, వీఆర్ సపోర్టింగ్ యూ, నీ వెన్ను తట్టి నీ వీపు వెనకాల మా చేతులన్నీ ఉంచి నిన్ను ముందుకు పంపిస్తున్నాము బ్యాటిల్ ఫీల్డ్లోకి అన్న యొక్క ధైర్యము సాక్షికి ఉండాలి. ఎందుకంటే చెప్పాను కదా, లోకంలోకి వెళ్ళిన తర్వాత అదంతా ఏమవుతుంది? బ్యాటిల్ గ్రౌండే. ఆ ధైర్యం అనేది ఉండాలి. సో సాక్షులు వీళ్ళు అక్కడ సన్హెద్రిన్లో పలికిన తర్వాత, ధైర్యంగా పలికిన తర్వాత పరిగెత్తుకుంటూ ఎక్కడికి వచ్చారు? వీళ్ళ రిసార్ట్ ఏంటి? చర్చ్.
సంఘానికి వచ్చారు. సంఘానికి వచ్చి సంఘంలో ఏం చేస్తున్నారు? వాళ్ళకి జరిగిందంతా చెప్పారంట. ఏమేమి చెప్పుంటారు చెప్పండి? జరిగిందంతా చెప్పుంటారంటే ఫస్ట్ నాకు తెలిసి వాళ్ళు ఈ కుంటివాడికి జరిగిన దేవుని యొక్క ఇంటర్వెన్షన్ని చాలా బ్యూటిఫుల్గా వర్ణించుంటారు. వీళ్ళు నైటు అక్కడ సన్హెడ్రిన్ దాంట్లో ఉన్నారు కదా, ఆ యొక్క చెరసాల అంటానికి లేదు కానీ దే హ్యావ్ కన్ఫైన్డ్ దెమ్ ఇన్ ఎ రూమ్. ఓకే, మరి వీళ్ళందరూ ఎటుపోయినరా వీళ్ళిద్దరని ఆలోచించలేదా? సంఘం వీళ్ళిద్దరు ఎటుపోయినరని ఆలోచించలేదా? యూజువల్గా ఆలోచించాలి కదా. మరి ఇక్కడ బైబిల్లో రికార్డ్ చేయబడలేదు కానీ దేవుడ్ ఆల్సో హ్యావ్ బీన్ వెరీ మచ్ కన్సర్న్డ్. నా జీవితంలో ఒక ఇంటర్మీడియట్లో ఒక చిన్న ఇన్సిడెంట్ అయింది, చాలా హాస్యాస్పదమైన ఇన్సిడెంట్ అనమాట. ఏంటి అంటే మేము ఇది ఎప్పుడు జూనియర్ ఇంటర్మీడియట్, సీనియర్ ఇంటర్మీడియట్ కూడా కాదు, +1 ఎగ్జామ్స్ రాసే ముందు దే వాస్ అన్ ఎగ్జామినేషన్ పేపర్ లీక్. ఓకే, గుంటూరు తెలుసు కదా, అంత కాలేజెసే ఎక్కువ, అదొక ఇంకో డిఫరెంట్ వరల్డ్ అది. ఓకే, కాలేజెస్లో అయితే పేపర్ లీక్ అయింది. ఇంకా ప్రభుత్వం నుంచి పోలీసులకి ఫుల్ ప్రెషర్ ఉంది, ఎవరు లీక్ చేసిండో పట్టుకోమని చెప్పేసి. సో వాళ్ళు ఎక్కడెక్కడ సందేహం ఉందో ఆ కాలేజీలన్నిటికీ వచ్చారు. సో మా కాలేజీకి కూడా వచ్చారు, మా హాస్టల్కి కూడా వచ్చారు. సో మేమందరం హాస్టల్లో పనుకొని ఉన్నాము. మిడ్నైట్ 1:30-2 గంటలకు వచ్చారు. వచ్చి తలుపులు తట్టారు. ఒక 5-6 తీసుకెళ్లారు. దురదృష్టవశాత్తు 5-6 నేను కూడా ఉన్నా. ఓకే, పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళారు. నైట్ అంతా అక్కడే ఉన్నాం. నిజంగా వాళ్ళు మమ్మల్ని ఏం చేయలేదు. 3rd డిగ్రీ టార్చర్, చెప్పండి రా ఏంట్రా ఎక్కడ ఏం చెప్పలే, అట్లాంటిది ఏం లేదు, జస్ట్ అట్లా కన్ఫైన్ చేసి పెట్టారు మమ్మల్ని. కానీ మా హాస్టల్లో ఫ్రెండ్స్ అందరూ పోలీసులు అడుగుతున్నారు, వీళ్ళు ఎక్కడున్నారు, వీళ్ళు ఏం చేస్తున్నారు, ఓకే ఆర్ దే సేఫ్ అని చెప్పేసి మేనేజ్మెంట్, దాని తర్వాత ఫ్రెండ్స్ అందరూ కూడా చాలా కన్సర్నింగ్ ఉన్నారన్నమాట. నెక్స్ట్ రోజు ఉదయం టిఫిన్ పెట్టి పంపించారు, అది వేరే విషయం. కానీ మమ్మల్ని ఏం చేయలేదు. మేము రీజన్ కాదు బై ద వే పేపర్ లీక్ అవడానికి, బట్ దే వాంట్ టు షో దట్ దే హ్యావ్ కన్ఫైన్డ్ ఫ్యూ పీపుల్, సో దే టుక్ us. What I am trying to say is it is concerning for your own people when one among you is taken outside. It's very concerning for the church for when their own people are harassed, are tortured, or or threatened. సో వీళ్ళు వచ్చి నాకంటూ ఒక జనాంగం ఉంది, వీళ్ళు నా స్వజనులు అని చెప్పేసి ఎక్కడికి వచ్చారు? సంఘానికి వచ్చి వాళ్ళు జరిగిందంతా చెప్పారు. సో సాక్షి ఈ లోకంలో ఏకాకి కాడు, సాక్షి ఏకాకి కాడు, సాక్షికి సంఘం ఉంది. సాక్షి సంఘంలో నుంచే వెళ్తాడు, తిరిగి మళ్ళీ ఎక్కడికి వస్తాడు? సంఘంలోకే వస్తాడు. సంఘము సాక్షికి పునాది. తను విట్నెసింగ్ లైఫ్ని జీవించాలి అంటే ఆ సాక్షి సంఘంలో ప్లాంట్ చేయబడాలి, నాటబడాలి. ఇది మీకు అర్థమవుతుందా? మీరు సంఘంలో లూజ్ బాడీగా ఉండి లోకంలో విట్నెస్ చేస్తామంటే ఇబ్బంది అవుతుంది. తస్మాత్ జాగ్రత్త. ఇది బైబిల్ చెప్తుంది, మన ఓన్ కల్పిత కథలు కాదు. సాక్షిగా సంఘంలో నుంచి నువ్వు బయటికి వెళ్తావు, సాక్షిగా బతుకుతావు, మళ్ళీ తిరిగి ఎక్కడికి వస్తూ ఉంటావు? మాటి మాటికి సంఘంలోకి వస్తూ ఉంటావు. దానికి అర్థం ఏంటి అంటే సాక్షి సంఘంలో నాటబడాలి. ఎప్పుడైతే సాక్షి మళ్ళీ సంఘానికి వచ్చి తనకు జరిగినదంతా సంఘానికి చెప్తాడో సంఘానికి బాధ్యత ఉంది. ఇక్కడ సంఘం ఏం చేయాలి? ఫస్ట్ థింగ్ సంఘం ఏం చేయాలి తెలుసా? సంఘము వినాలి. సంఘం ఏం చేయాలి? వినాలి. సాక్షి చెప్తుంటే చెప్పురా అని చెప్పేసి మొబైల్ ఫోన్ ఇట్లా 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 చూసుకోవటం కాదు. సాక్షి వచ్చి సంఘానికి రిపోర్ట్ చేస్తుంటే, లేకపోతే సంఘం అంటే నా ఉద్దేశం మనందరికీ కాదు, మన ఓన్ పర్సనల్ లైఫ్లో ఒక్కొక్కరు అన్న ఇట్లా అయిందన్న చెప్పుకుంటున్నప్పుడు సంఘం ఏం చేయాలి? వినాలి. ఫస్ట్ థింగ్ అది. ఇక్కడ ఏముంది? వారికి తెప్పితే వాళ్ళు 24వ వచనం చూడండి, వారు ఫస్ట్ ఏముంది? వారు వాళ్ళు వినాలి. చెవులారా వినాలి, హృదయంతో కూడా వినాలి. అంటే ఏంది? ఎంపథైజ్ అవ్వాలి. నేను చెప్పాను కదరా నీకు పోవద్దని ఎందుకు పోయినావు అనకూడదు.
వినాలి, చెవులతో వినాలి, హృదయంతో కూడా వినాలి. సెకండ్ బాధ్యత సంఘానికి ఏముందంటే, విని వీళ్ళందరూ ఏం చేశారు? ప్రార్థన చేశారు. సంఘానికి ఆ బాధ్యత ఉంది. ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఇది సాక్షి సంఘము యొక్క అనుబంధం. ఇది సాక్షి సంఘం యొక్క అనుబంధం. సాక్షి రెస్పాన్సిబిలిటీ ఏంటి? సాక్షి సంఘంలో నాటబడాలి. నాటబడటానికి ఇష్టపడాలి. చాలాసార్లు సాక్షులుగా ఉంటాము, లూజ్ బాడీస్గా ఉంటాము. జాగ్రత్త, చాలా ప్రమాదం. ఏదో ఒక సంఘంలో నాటబడాలి. నేను ఈ సంఘం అనట్లేను, బై ద వే. ఏదో ఒక సంఘంలో, మీరు వెళ్తున్న సంఘానికి, రెగ్యులర్గా వెళ్తున్న సంఘంలో మీరు నాటబడాలి, ప్లాంట్ చేయబడాలి. ప్లాంట్ చేయబడటం అంటే ఆ సంఘంలో నుంచి మీరు నరిష్మెంట్ని తీసుకోవాలి, ఆ సంఘంలో నుంచి ఎగ్జార్టేషన్ని తీసుకోవాలి, ఆ సంఘంలో నుంచి కావాల్సిన ఎన్రిచ్మెంట్ని తీసుకోవాలి, ఆ సంఘంలో నుంచి కావాల్సిన కరెక్షన్ని తీసుకోవాలి, ఆ సంఘంలో నుంచి కావాల్సిన అడ్మానిషన్ని తీసుకోవాలి. మొత్తము సంఘంలో నుంచి తీసుకుంటూ ఉండాలి. దట్ ఈస్ బీయింగ్ ప్లాంటెడ్ ఇన్ ద చర్చ్. సంఘంలో నాటబడటం అంటే అది. సాక్షిగా నువ్వు నేను సంఘంలో నాటబడి సంఘము ద్వారా మనము ఎదగాలి, బలపడాలి, క్రీస్తులో, క్రీస్తు స్వరూపంలోకి అనుదినము మార్చబడుతూ ఉండాలి. ఇది సాక్షి యొక్క రెస్పాన్సిబిలిటీ. సంఘం యొక్క రెస్పాన్సిబిలిటీ ఏంటంటే, సంఘము సాక్షి కొరకు ఏం చేస్తుంది? ప్రార్థన చేస్తుంది. సంఘము సాక్షిని వింటది, సంఘము సాక్షి కొరకు ప్రార్థన చేస్తుంది. ఇది సాక్షి సంఘం యొక్క అనుబంధము. ఎప్పుడైతే ఆ యొక్క మ్యాజిక్ జరుగుతూ ఉంటుందో చాలా బ్యూటిఫుల్గా దేవుని యొక్క సువార్త ఫ్లో అవుతూ ఉంటుంది అనమాట. ఇట్ ఈస్ లైక్ హార్ట్ కాంట్రాక్టింగ్ అండ్ రిలాక్సింగ్. యు గో అవుట్, యు ఆర్ కాంట్రాక్టింగ్, యు ఆర్ కమింగ్ బ్యాక్ టు ద చర్చ్, యు ఆర్ రిలాక్సింగ్, యు ఆర్ రిఫ్రెషింగ్, యు ఆర్ రెన్యూయింగ్. ఆ రెన్యూవల్ లేకుండా, ఆ రిఫ్రెష్మెంట్ లేకుండా బ్యాటిల్ ఫీల్డ్లో కలకాలం ఉండగలుగుతామా అన్న? ఏమవుతుంది బ్యాటిల్ ఫీల్డ్లో కలకాలం ఉంటే? ఎక్కువసేపు ఫైట్ చేయలేం. నువ్వు సాక్షిగా ఈ లోకంలో ఎక్కువ మైలేజ్ నీకు ఉండాలంటే నీకు సంఘం అవసరం. సంఘానికి ఏముంది? బాధ్యత ఉంది. సంఘం ఏం చేయాలి? ప్రార్థన వినాలి, ప్రార్థన చేయాలి. అది ఫస్ట్ పాయింట్ అయిపోయింది. థ్యాంక్ గాడ్. మళ్ళీ there's a lot of labor. That's why I'm very thankful to God when one section of the today's meditation is over. Okay. వారు విడుదల నొంది తమ స్వజనుల యొద్దకు వచ్చి ప్రధాన యాజకులను, పెద్దలను తమతో చెప్పిన మాటలనన్నిటినీ వారికి తెలిపిరి. దేర్ ఇస్ ఎ రిపోర్టింగ్ స్ట్రక్చర్. సాక్షి బయటికి వెళ్ళి నేను సాక్షిగా ఉంటాను, నేను ఎవరి కిందికి రాను, హమ్ ఏక్ హై, హమ్ అకేలే హై అంటే అవదు. అందుకని ఏం చెప్తున్నాడు? సాక్షి ఏకాకి కాదు. సాక్షి రిపోర్టింగ్ స్ట్రక్చర్ ఉండాలా, రిపోర్ట్ చేయాలా. ఎవరి కోసం? దేవుని యొక్క కింగ్డంలో ఆ యొక్క స్ట్రక్చర్ ఏర్పడింది. ఇట్ ఈస్ ఎ గాడ్స్ స్ట్రక్చర్. ఇట్ ఈస్ బెనిఫిషియల్ ఫర్ యూ, ఇట్ ఈస్ బెనిఫిషియల్ ఫర్ ది చర్చ్ టు. వాళ్ళు జరిగిందంతా ఏం చెప్తున్నారు? తెలిపిరి. సేమ్ థింగ్ మీకు యాక్ట్స్ 15 చాప్టర్లో తెలుస్తుంది మీకు. ఆ యొక్క జెరూసలేం కౌన్సిల్ జరిగినప్పుడు వాళ్ళందరూ వచ్చి జరిగిందంతా జెరూసలేం కౌన్సిల్కి చెప్పారంట. దట్ ఈస్ దేర్, దట్ రిపోర్టింగ్ స్ట్రక్చర్ ఈస్ దేర్ అన్న. ఇట్లా అయింది. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఇండివిజువలీ ఫర్ అస్ టు హ్యావ్ అండ్ అకౌంటబిలిటీ. జవాబుదారీతనం అంటాం దీన్ని. మనకంటే స్పిరిచువల్గా మెచ్యూర్ అయ్యి మన కోసం ప్రార్థన చేసే వ్యక్తులు మన పైన పెట్టుకొని, దానివల్ల పైన కింద చిన్న పెద్ద ఏం లేదు. బట్ దట్ ఈస్ అన్ అకౌంటబుల్ స్ట్రక్చర్ దట్ హెల్ప్స్ ద చర్చ్ ఆర్ ద గాస్పల్ టు ఫ్లరిష్ ఇన్ దిస్ వరల్డ్. ఓకే, నెక్స్ట్ 24. వారు విని ఏక మనస్సుతో దేవునికిట్లు బిగ్గరగా మొరపెట్టిరి. సాక్షి సంఘం మీద డిపెండ్ అవుతున్నాడు. సంఘంకి వచ్చి చెప్పినప్పుడు సంఘం ఏం చేసింది? అతనికి చెప్పిన మాటలు వినింది. కానీ సంఘానికి దిక్కు, ఆ పదం ఉపయోగిద్దాం, సంఘానికి దిక్కు ఎవరంటే దేవుడు ఒక్కడే. దేవుడు ఒక్కడే సంఘానికి దిక్కు. దేవుడు ఒక్కడే.
సంఘము సాక్షి వచ్చి అన్నా నాకు ఇట్లా అయింది, ఈ ప్రాబ్లం అయింది, ఇట్లా ఇబ్బంది పడింది, వాళ్ళు ఇంకా వాళ్ళ దగ్గర నుంచి థ్రెట్ నాకు ఇట్లనే ఉందన్నా, ఏం చేయాలి అని అన్నప్పుడు సంఘం ఏం చేయాలి? లోకల్ ఎమ్మెల్యే ఎవరన్నా, లోకల్ కార్పొరేటర్ ఎవరన్నా, అది కాదు సంఘం చేయాల్సింది. సంఘాలకి దిక్కు ప్రభుత్వాలు కాదు, సంఘాలకి దిక్కు ఈ లోకపు రాజులు కాదు, సంఘాలకు దిక్కు పవర్స్ అండ్ ప్రిన్సిపాలిటీస్ కాదు, సంఘానికి దిక్కు ఎవరు? దేవుడు. అదే మనం ఈ ప్యాసేజ్లో చూస్తాం. సంఘానికి దిక్కు దేవుడు. సో వీళ్ళందరూ ఏం చేశారు? వారు విని ఏక మనసుతో దేవునికిట్లు బిగ్గరగా మొరపెట్టి, ఇట్ ఈస్ ఎ వెరీ లౌడ్ ప్రేయర్. మనసులో ప్రార్థన చేసుకోలేదు వీళ్ళు, సంఘం అంతా గొంతులెత్తి బిగ్గరగా దేవునికి మొరపెట్టారంట. ఇది ప్రార్థన అనాలా, మొరపెట్టడం అనాలా? ప్రార్థనలో దేవునికి మొరపెట్టారు. ఏమని మొరపెట్టారు చూడండి 24. ఇట్స్ ఎ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ ప్రేయర్. ఒకసారి చదువుతాను చూడండి. సో రెండవ అంశము ప్రార్థన. ఆదరణ అయిపోయింది, ప్రార్థన. నాదా, ఇంగ్లీష్ బైబిల్లో ఈ నాదా అనే పదాన్ని లార్డ్ యు ఆర్ గాడ్ అని తర్జుమా చేయబడింది అనమాట. నాదా అంటే ఏంటి? లార్డ్ యు ఆర్ గాడ్. మన ప్రార్థనలు అలా స్టార్ట్ అవ్వాలి. చాలాసార్లు మన బైబిల్ తెలిసిన వెంటనే మన హృదయంలో టాప్ మోస్ట్ ఉన్న యాంగ్జైటీస్ అన్నిటినీ దేవుని దగ్గర వామిట్ చేసేస్తాం. టాప్ మోస్ట్ యాంగ్జైటీస్ అన్నీ వామిట్ చేసిన తర్వాత మెల్లగా హృదయం చల్లబడిన తర్వాత దేవా నువ్వు దేవుడో దేవా అని అంటాం. సో వీళ్ళు బిగ్గరగా మొరపెట్టినప్పుడు ఫస్ట్ థింగ్ ఏమన్నారంటే, నాథా, లార్డ్ యు ఆర్ గాడ్. యు హ్యావ్ టు కీప్ గాడ్ ఇన్ హిస్ ప్లేస్. లార్డ్ యు ఆర్ గాడ్. చూడండి ఇంకేమన్నారు? నీవు ఆకాశమును భూమిని సముద్రమును వాటిలో సమస్తమును కలుగజేసిన వాడవు. ఇది మీరు ఈ యొక్క నాథా అనే పదాన్ని మీరు గ్రీక్లో కనుక చూస్తే ద ట్రాన్స్లేషన్ ఈస్ యు ఆర్ ఎ మోనార్క్. ఓకే, నీకు సాటి నీకు సమానము, నీకు సాటి నీకు సమానము ఎవరు లేరు. నీవు మోనార్క్వి. ఓకే, చూడండి. వారు విని ఏక మనసుతో దేవునికిట్లు బిగ్గరగా మొరపెట్టిరి. నాదా, నీవు ఆకాశమును భూమిని సముద్రమును వాటిలోని సమస్తమును కలుగజేసిన వాడవు. మీరు కనుక ఈ ప్రార్థనలో చూస్తే కనీసము 10 సార్లు కౌంట్ చేసిన, నేను ఖచ్చితంగా చెప్తున్నా, 10 సార్లు మీకు ఒక మాట రిపీట్ అవుతుంది. చూడండి 24వ వచనము, నాదా నీవు ఆకాశమును భూమిని సముద్రము వాటిలో నన్నిటినీ కలుగజేసినావు. 26వ వచనం లాస్ట్ పార్ట్, అని నీవు పరిశుద్ధాత్మ ద్వారా మా తండ్రియు నీ సేవకుడైన దావీదు నోట పలికించితివి. మనం అండర్లైన్ చేసుకుంటుంది ఏంటి? నీవు, నీ. ఓకే, ఏమి జరగవలనని 27వ వచనము, నీ హస్తమును నీ సంకల్పమును ముందు నిర్ణయించను, వాటినన్నిటినీ చేయుటకై నీవు అభిషేకించిన నీ పరిశుద్ధ సేవకుడైన యేసునకు విరోధముగా. దాని తర్వాత మీరు చూడండి 30, రోగులను స్వస్థపరచుటకు నీ పరిశుద్ధ సేవకుడైన యేసు నామము ద్వారా సూచక క్రియలు మాత్కారం చేయుటకు నీ చేయి చాచి ఉండగా నీ దాసులు బహుధైర్యముగా నీ వాక్యమును బోధించినట్లు అనుగ్రహించుము. నేనేం చేశానంటే నీవు తీసేసి ఈ ప్యాసేజ్ అంతా మళ్ళీ రాసిన తర్వాత కూడా అర్థం అలానే ఉంటుంది. ప్రార్థనలో అర్థం మారదు, ప్రార్థనలో అర్థం మారదు, అర్థం అంతా అదే వస్తుంది. ఎందుకంటే ఫస్ట్లో దేవా అని అన్నావు కదా, నాథా అని అన్నావు కదా, తర్వాత ఏం మాట్లాడినా అదే, కాబట్టి అర్థం ఏం మారదు. కానీ ఎంఫసిస్ పోయింది. కానీ ఏం పోయింది? ఎంఫసిస్ పోయింది. సో మళ్ళీ రాయాలి నీవు, నీ. వై ఐఎమ్ సేయింగ్ దిస్ ఈస్, దిస్ ప్రేయర్ ఈజ్ ఎ గాడ్ సెంట్రిక్ ప్రేయర్, గాడ్ ఫోకస్డ్ ప్రేయర్. ఈ చర్చ్ అంతా, ఈ సంఘం అంతా ఏమని ప్రార్థన చేస్తుందంటే, దేవా ఈ లోకంలో ఏది జరుగుతున్నా కానీ అది నీ ద్వారానే జరుగుతుంది అని చెప్పేసి
చదువు, మన వర్షిప్లో కూడా వెనలా చెప్పింది కదా, దేవుడు రాజుల యొక్క హృదయాల్ని మార్చగలడు అని. దేవుడు మాత్కార్యాలు చేస్తుంటే క్రియేషన్ని కూడా ఆయన గుప్పిట్లో పెట్టుకోగలడు అని చెప్పేసి నేర్చుకున్నాం కదా. సో దట్ ఈస్ ద లార్డ్ దట్ దిస్ చర్చ్, దిస్ ఎర్లీ చర్చ్ ఈస్ మ్యాగ్నిఫైయింగ్ ఆన్ దట్ డే. మహిమపరుస్తున్నారు దేవుణ్ణి. ఏమంటున్నారంటే, నాదా ఈ లోకంలో ఆకాశము, భూమి, సముద్రము, ఇంకేం మిగిలింది? ఏం మిగలేదు. నెక్స్ట్ స్పేస్ ఉంది. మొత్తము క్రియేట్ చేసింది ఎవరు? నీవే. యు ఆర్ అన్ ఆల్ పవర్ఫుల్, ఆల్ క్రియేటింగ్ గాడ్ అని చెప్తున్నారనమాట. అని చెప్తూ మీరు చూడండి, ఇక్కడ రెండు మూడు విషయాలు ఉన్నాయి. ఏవి జరగవలనని నీ హస్తమును నీ సంకల్పమును ముందు నిర్ణయించెనో వాటినన్నిటినీ చేయుటకై నీవు అభిషేకించిన నీ పరిశుద్ధ సేవకుడైన యేసునకు విరోధముగా హేరోదును, పొంతి పిలాతును, అన్యజనులతోనూ ఇశ్రాయేలు ప్రజలతోనూ ఈ పట్టణమందు నిజముగా కూడుకొనిరి. ఈ ప్రేయర్లో ఒక పాస్ట్ ఉంది, ఒక ప్రెజెంట్ ఉంది, ఇంకో ఫ్యూచర్ ఉంది. ఓకే, 3 థింగ్స్ ఈ సంఘం ప్రార్థన చేస్తుంది. ఫస్ట్ ఏమంటున్నారంటే చూడండి, ఏవి జరగవాలనని నీ హస్తము నీ సంకల్పము ముందు నిర్ణయించెనో. వాట్ ఈస్ దిస్? దిస్ ఈస్ పాస్ట్. ఓకే, నువ్వు ఏదైతే జరగాలని నీ హస్తము ద్వారా, నీ సంకల్పము ద్వారా, సంకల్పము అంటే ఆయన పర్పసెస్, నువ్వు ఏదైతే పర్పస్ చేశావో, నీ హస్తము ద్వారా ఏదైతే జరగాలి అని నిర్దేశించావో వాటిని అన్నిటినీ అంట ఎవరి ద్వారా జరిగించాడంట చూడండి. ఎవరి ద్వారా జరిగించాడు? హేరోదు, పొంతి పిలాతు ద్వారా జరిగించాడంట. ఆశ్చర్యంగా లేదా మీకు? 2 ఎక్స్క్లమేటరీ మార్క్స్ రావాలి. ఫస్ట్ది ఏంటి అంటే, ఆయన ఏది నిర్ణయించాడో, ఆయన సంకల్పము, ఆయన హస్తము ఏది నిర్ణయించనో అది జరిగిందంట. ఫస్ట్ ఎక్స్క్లమేటరీ మార్క్ అది. చాలామంది ఇక్కడ అటకాయించిపోతారు. ఏంటి అటకాయించడం ఇక్కడ? అన్నా దేవునికి మొత్తం ముందే తెలిస్తే అన్నా, ఇంకా మధ్యలో నేనెందుకన్నా, ఆయనే నిర్ణయించిండు, ఆయనే సంకల్పించిండు, ఇంకా నా పాత్ర ఏముందన్నా అనే ఒక క్వశ్చన్ చాలామంది అటకాయించిపోతూ ఉంటారు. దట్ ఈస్ ద ఫస్ట్ ఎక్స్క్లమేటరీ మార్క్. సెకండ్ ఎక్స్క్లమేటరీ మార్క్ ఏంటంటే, ఆయన ఏదైతే ఆయన హస్తము నిర్దేశించిందో, ఆర్ ఆయన హస్తము, ఆయన సంకల్పము ఏదైతే ముందే నిర్ణయించిందో అవన్నిటినీ, ఆ పర్పసెస్ని, ఆ యొక్క రిటర్న్ థింగ్ని ఫుల్ఫిల్ చేసింది ఎవరంట? పొంతి పిలాతు, హేరోదంట. దట్ ఈస్ సెకండ్ ఎక్స్క్లమేటరీ మార్క్. గమనించారా? సెకండ్ ఎక్స్క్లమేటరీ మార్క్. యాక్చువల్గా ఈ ఎర్లీ చర్చ్, లాస్ట్ టైం మీకు గుర్తుందో లేదో నేను చెప్పాను, వీళ్ళు స్క్రిప్చర్స్ తరబీదు పొందారు అని చెప్పి సామ్స్ని ఫస్ట్ పేజ్ నుంచి లాస్ట్ పేజ్ వరకు తిరిగేసి చదివారని చెప్పాను కదా. ఈ యొక్క ప్రేయర్లో రెఫరెన్స్ కూడా మనం ఈరోజు చదువుకున్నాము. 2వ దావీదు కీర్తనలో ఉంది అన్నమాట. Every reference you see, or most of the references, 90% of the references which the early church quote till now is from Psalms. మళ్ళొకసారి చదువుతున్నాను చూడండి. ఏమి జరగవలనని నీ హస్తము నీ సంకల్పము ముందు నిర్ణయించెనో వాటినన్నిటినీ చేయుటకై నీవు యేసునకు విరోధముగా హేరోదును, పొంతి పిలాతును, అన్యజనులతోనూ ఇశ్రాయేలు ప్రజలతోనూ ఈ పట్టణమందు నిజముగా కొడుకు. థర్డ్ ఎక్స్క్లమేటరీ మార్క్. ఫస్ట్ ఎక్స్క్లమేటరీ మార్క్ ఏం చెప్పాను? దేవుడు రాశాడు, రాసినట్టు ఏం జరుగుతుంది? దేవుడు సంకల్పించాడు, సంకల్పించినట్టు తూచా తప్పకుండా జరుగుతున్నాయి. ఎవరు జరిగిస్తున్నారు? దేవుడు ఎవరి ద్వారా జరిగిస్తున్నాడు? అది సెకండ్ ఎక్స్క్లమేటరీ మార్క్. హేరోదు, పొంతి పిలాతు ద్వారా జరిగిస్తున్నాడు. థర్డ్ ఎక్స్క్లమేటరీ మార్క్ ఏంటి తెలుసా? అలా జరిగించటానికి తన సేవకుడు, ఓకే, అప్పుడు యేసుక్రీస్తు తన పరిశుద్ధ సేవకుడు, అప్పుడు యేసుక్రీస్తు, ఇప్పుడు మనము ద అనాయింటెడ్, వీఆర్ ఆల్ అనాయింటెడ్ పీపుల్. ఇప్పుడు తన సాక్షికి అగెయిన్స్ట్గా, మీరు చూడండి ఇక్కడ పదం ఉంటుంది చూడండి, యేసునకు విరోధముగా. ఇది థర్డ్ ఎక్స్క్లమేటరీ మార్క్.
whatever is written, whatever is purposed is being fulfilled. Whatever is being fulfilled by God himself, who has purposed that this would happen on so and so time, so I will do it. You understood? This is the first exclamatory mark. Second exclamatory mark, as God purposes his plans in this world, he does that through whom? Through our enemies. అర్థమైందా? అవర్ పొంతి పిలాతు. థర్డ్ ఎక్స్క్లమేటరీ మార్క్, సాక్షిగా ఆ యొక్క పర్పసెస్ ప్లాన్స్ ఎప్పుడు నెరవేరుతూ ఉంటాయంటే నాకు విరోధ పరిస్థితులు ఎదురైనప్పుడు నెరవేరుతూ ఉంటాయంట. అర్థమవుతుందా? నాకు విరోధంగా ఏదైనా పరిస్థితులు వచ్చినప్పుడు దేవుడు ఆ విరోధ పరిస్థితులలో నుంచి తన పర్పసెస్ని నెరవేరుస్తూ ఉంటాడంట. చాలా ఆశ్చర్యంగా ఉంది కదా. థర్డ్ పాయింట్కి మీరు ఒక 4-5 పెట్టుకుంటారేమో ఎక్స్క్లమేటరీ మార్క్, ఇట్లా పెట్టుకుంటూ పోతుంటారేమో తీరిందాక. దిస్ ఈస్ గాడ్స్ వే. అన్న నమ్మశక్యంగా లేదనుకుంటావా? అగో నీ పరిశుద్ధుడైన సేవకునికి, ఎవరు? యేసుక్రీస్తుకి విరోధముగా నువ్వు ఎవరిని లేపో ప్రభువా? హేరోదుని, పొంతి పిలాతుని పైకి లేపి నీవు నీ హస్తము ద్వారా నీవు సంకల్పించిన ఆ యొక్క ప్లాన్స్ అన్నిటినీ నెరవేర్చేసావు ప్రభువా అని చెప్తున్నారు. ఆ ప్లాన్స్ అన్నిటినీ మీరు నెరవేర్చారు ప్రభువా అని చెప్తున్నారు. మీకు అర్థమవుతుందా? ఇంకా మీ ఫేసెస్లో కొన్ని డౌట్ఫుల్ ఫేసెస్ ఇంకా కనిపిస్తున్నాయి. ఓకే, ఇవి రాసుకోండి. బైబిల్లో ఇలాంటి సంఘటనే ఒకటి జరిగింది. దేవుడు తన పర్పసెస్ని నెరవేర్చుకోవటానికి ఏం చేస్తారంటే తన బిడ్డలకి ఎగెన్స్ట్గా, విరోధంగా కొన్ని పరిస్థితులు ఏర్పాటు చేస్తాడు. ఆ విరోధ పరిస్థితుల్లో ఆ యేసుక్రీస్తు బిడ్డ ఎవడైతే ఉన్నాడో, సాక్షి అనుకుందామా ఇక్కడ, ఆ సాక్షి ఎవడైతే ఉన్నాడో ఆ టఫ్ టైమ్స్లో నుంచి జర్నీ చేస్తూ ఉంటాడు. ఈ జర్నీలో కొన్ని అర్థమవుతూ ఉంటాయి, కొన్ని అర్థమవుతూ ఉండవు. కొన్ని అయితే ఆ చూచాయిగా అన్న కొంచెం క్లారిటీ ఉంది కానీ ఇంకొంచెం క్లారిటీ వస్తే బాగుంటుందన్న అనిపిస్తూ ఉంటుంది. ఈ జర్నీ అంతా అయిపోయేసరికి దేవుడు వెనక్కి తిరిగి నువ్వు ఆ జర్నీ రాసుకుంటే దేవుడు ప్లాన్స్ అన్నీ బ్యూటిఫుల్గా ఆ యొక్క టైంలో కరెక్ట్గా నెరవేరుతున్నట్టు మనము చూస్తాం. ఒకసారి మీరు కీర్తనలు 105వ దావీదు కీర్తనని ఒకసారి మనము తెరుద్దాం. సో వాట్ ఐఎమ్ ట్రైయింగ్ టు ఎక్స్ప్లెయిన్ నౌ ఇస్, విరోధము, దేవుని పర్పసెస్ దేవుడు ఫుల్ఫిల్ చేస్తాడు. దేవుడు ఫుల్ఫిల్ చేసేటప్పుడు సాక్షికి ఎనిమీస్ని తీసుకొచ్చి ఆ ఎనిమీస్ ద్వారా ఫుల్ఫిల్ చేస్తూ ఉంటాడు. సాక్షికి విరోధమైన పరిస్థితులు ఏర్పాటు చేసి తన ప్లాన్స్ని ఫుల్ఫిల్ చేస్తాడని మనము నేర్చుకుంటున్నాం. దాని గురించి మనము డిస్కస్ చేస్తున్నాం అన్నమాట. 105వ దావీదు కీర్తన 16వ వచనం చూడండి. దేశము మీదికి ఆయన కరువు రప్పించెను. ఆయన అంటే ఎవరు? దేవుడు. మళ్ళీ ఈరోజు వర్షిప్లో హీ ఈజ్ ద పవర్ఫుల్ పర్సన్ దేర్ ఆన్ ది థ్రోన్ అండ్ హీ డిక్టేట్స్ అండ్ డైరెక్ట్స్. దేశము మీదికి ఆయన కరువు రప్పించెను, జీవనాధారమైన ధాన్యమంతయు కొట్టివేశాను. ఎవరు కొట్టివేశారు బా? ఎవరు ప్రతికూల పరిస్థితులు ఎవరు తీసుకొస్తున్నారు? విరోధమైన పరిస్థితులు ఎవరు తీసుకొస్తున్నారు? దేవుడే తీసుకొస్తున్నాడు. వారికంటే ముందుగా ఆయన ఒకరిని పంపెను. ఎవరు పంపారు? యోసేపుని పంపించాడు. యోసేపు ఎలా అమ్మబడ్డాడు? రాజుగా అమ్మబడ్డా? దాసుడుగా అమ్మబడ్డాడు. 18, వారు సంఖ్యల చేత అతని కాళ్ళు నొప్పించిరి, ఇనుము అతని ప్రాణమును బాధించెను. అతడు చెప్పిన సంగతి నెరవేరు వరకు, అండర్లైన్ చేసుకోండి 19వ వచనం, అతడు చెప్పిన సంగతి నెరవేరు వరకు యెహోవా వాక్కు అతనిని పరిశోధించెను. గమనించారా ఈ వాక్యాలు?
దేవుడు, మీకు యోసేపు స్టోరీ తెలుసు. మీకు దేవుడు యోసేపుని ఏం చేశాడంటే, కరెక్ట్గా 17 years ఉన్నప్పుడు అతన్ని స్లేవ్ లాగా అమ్మబడ్డాడు. యోసేపు అమ్మబడి, ఇంకా యోసేపు స్టోరీ అంతా ఎందుకు కానీ మీకు స్టోరీ అంతా తెలుసు. యోసేపు స్టోరీ ఒకసారి ఆదికాండం తీద్దాం, 15వ అధ్యాయం. ఆదికాండము 15వ అధ్యాయం. 13వ వచనం. దేవుడు అబ్రహాముకి కొన్ని వేల సంవత్సరాల క్రితము, కొన్ని వందల సంవత్సరాల క్రితము ఇలా చెప్తున్నాడు అనమాట. అబ్రహాముకి ఆయన అంటే దేవుడు, నీ సంతతి వారు తమది కాని పరదేశమందు నివసించి ఆ దేశపు వారికి దాసులుగా నుందురు. వారు 400 ఏండ్లు వీరిని శ్రమ పెట్టుదురు. వీరు ఎవరికి దాసులవుదురో ఆ జనంనకు నేనే తీర్పు తీర్చుదును. తర్వాత వారు మిక్కిలి ఆశతో బయలుదేరి వచ్చెదరు. నీవు క్షేమంగా నీ పితరుల యొద్దకు పోయేదవు, మంచి వృద్ధాప్యమందు పాతి పెట్టబడదు. అబ్రహాముకి దేవుడు తన ప్రణాళికని, తన పర్పసెస్ని చెప్పాడు. ఏంటంట, 400 సంవత్సరాలు తన జనాంగము, ఆయన యొక్క బిడ్డలందరూ ఒక కంట్రీలో దాసులుగా ఉంటారంట, అంటే ఐగుప్తులో దాసులుగా ఉంటారంట. ఈ మాట నెరవేరాలంటే ఇశ్రాయేలీలందరూ ఎక్కడికి వెళ్ళాలి? ఐగుప్తులో ఉండాలి. వీళ్ళు ఐగుప్తులోకి ఎట్లా వెళ్ళాలి? దేవుడికి ఒక పర్పస్ ఉంది. ఐగుప్తులోకి ఎలా వెళ్ళాలంటే వీళ్ళకంటే ముందుగా ఎవరిని తీసుకెళ్ళాలి? ఒకరిని తీసుకెళ్ళాలి. అదే చదువుకుంటున్నాం కదా, మళ్ళీ ఒకసారి చూద్దాం. అది కీర్తనలు 105వ దావీదు కీర్తన 16. దేవుడు ఆ యొక్క దేశంలో కరువు రప్పించాడు, జీవనాధారమైన ధాన్యమంతయు కొట్టివేశాడు. వారి కంటే ముందుగా ఆయన ఒకరిని పంపాడు. యోసేపు జీవితం చూసుకుంటే, అయ్యో నేనేం తప్పు చేసినా, ప్రతి ఒక్కటి విరోధ పరిస్థితే. మా అన్నలు నన్ను ద్వేషిస్తున్నారు, నన్ను గుంటలేసి అమ్మేసినారు. సరే, పోతీఫర్ దగ్గరికి వెళ్తే పోతీఫర్ దగ్గర నా తప్పేముంది? చెరసాలలో వేశారు. ఎక్కడో కూడా ఒక్క పరిస్థితి కూడా అనుకూలంగా లేదు. ప్రతి ఒక్కటి ప్రతికూలంగానే యోసేపుకు ఉంది ఇమీడియట్గా అప్పుడు. కానీ మీరు పైనుంచి చూస్తుంటే దేవుని పర్పసెస్, ప్రణాళికలు యోసేపు జీవితంలో నెరవేరుతున్నాయా? ఆ టైంలో ముమ్మాటికి నెరవేరుతున్నాయి. ఒక్కొక్కటి తూచా తప్పకుండా నెరవేరుతుంది. టైంగా నెరవేరుతుంది. టైం టేబుల్లో ఒక్క నిమిషం అటు పోవట్లేదు, ఇటు పోవట్లేదు. దేవుడే ఏం చేశాడు? కరువును రప్పించాడు. కరువును రప్పించక మునుపే యోసేపుని ఐగుప్తులో పెట్టాడు. యోసేపు ఐగుప్తుకి వెళ్ళడానికి ఎలా వెళ్ళాడు? చాలా పదాలు ఉన్నాయి కదా, చూడండి. యోసేపు దాసుడుగా అమ్మబడ్డాడు. సంఖ్యల చేత కాళ్ళని నొప్పించారంట. చూడండి, ఇనుము అతని ప్రాణమును బాధించెను. అతడు చెప్పిన సంగతి నెరవేరు వరకు యెహోవా వాక్కు అతన్ని పరిశోధించి. విరోధ సమయములలో సాక్షికి దేవుడు ఇచ్చే పరీక్ష. విరోధ సమయాలు సాక్షికి దేవుడిచ్చే పరీక్ష. దేవుడు ఆ సాక్షిలో ఉన్న యొక్క లోపల ఉన్న మైలమంతా బయటికి తీసుకొచ్చేస్తాడు. అసలు యాక్చువల్గా వాడి జీవితంలో ఏముంది అని చెప్పేసి దేవుడు ఏం తీసుకొస్తాడు? విరోధ సమయాలు తీసుకొస్తాడు. ఆ విరోధ సమయాలు తీసుకొచ్చినప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు? ఆ విరోధ సమయాలు వాళ్ళ యొక్క శత్రువుల ద్వారా తన పర్పసెస్ని నెరవేర్చుకుంటూ పోతూ ఉంటాడు. మీకు అర్థమవుతుందా ఇది? అందుకనే మళ్ళొకసారి యాక్ట్స్ ఆఫ్ అపోజిల్స్ 4th chapter గమనించండి. ఏవి జరగవలనని నీ హస్తము నీ సంకల్పము ముందు నిర్ణయించెనో వాటిని అన్నిటినీ చేయుటకై నీవు అభిషేకించిన నీ పరిశుద్ధ సేవకుడైన యేసునకు విరోధముగా హేరోదును, పొంతి పిలాతును, అన్యజనులతోనూ ఇశ్రాయేల్ ప్రజలతోనూ ఈ పట్టణమందు నిజముగా కూడుకొని. సో దిస్ ఈస్ ద ఎసెన్స్ ఆఫ్ ద ప్రేయర్. పాస్ట్ ఏంటి? ప్రేయర్లో పాస్ట్ ఏంటి అంటే, దేవా ఒకప్పుడు నీ పరిశుద్ధుడైన సేవకుడైన యేసుక్రీస్తుకు విరోధముగా జనాంగాలను లేపి నీ పర్పసెస్ని ఆయన జీవితంలో నెరవేర్చావు. ఆయన జీవితం ద్వారా మా జీవితాల్లో కూడా నెరవేర్చావు. నెక్స్ట్ చూడండి 29. ప్రభువా ఈ సమయమందు, దిస్ ఈస్ ప్రెజెంట్, ఈ సమయమందు, ఇప్పుడు ప్రభువా ఈ సమయమందు వారి బెదిరింపులు చూచి, దేవా ఇప్పుడు కూడా
అలాంటి పరిస్థితే నాకు, మా సంఘానికి, మా సాక్షి సమూహానికి ఏర్పడింది. ఏంటి? ప్రతికూల సమయాలు, విరోధమైన సమయాలు ఏర్పడ్డాయి. చూడండి 29, ప్రభువా ఈ సమయమందు వారి బెదిరింపులు చూచి ఏం చేయాలంట? మాకు ధైర్యము ప్రసాదించు. ప్రెజెంట్ అండ్ ఫ్యూచర్, మాకు ధైర్యము ప్రసాదించు అంటున్నాడు. ధైర్యం అనడా? బహుధైర్యము అనే పదము ఉంది. ధైర్యంగా వీళ్ళు సాక్షులుగా బతుకుతుంటే ప్రతికూల సమయాలు, విరోధ సమయాలు ఏర్పడ్డాయి. మనం యూజువల్గా వచ్చి ఏం ప్రార్థన చేస్తామన్నా? దేవా ఈ విరోధ సమయాలు తీసేయని అంటాం. వీళ్ళు ఏం ప్రార్థన చేస్తున్నారు? విరోధ సమయాలు ఉన్నప్పటికీ ప్రభువా మేము ధైర్యంగా చెప్పాం ప్రభువా, మాకు ఇప్పుడు కొంచెం ఏం కావాలి? బహుధైర్యం కావాలి. ఏ దిల్ మాంగే మోర్, వీ వాంట్ మోర్, వీ వాంట్ మోర్ కరేజ్, మోర్ స్ట్రెంగ్త్ టు స్టాండ్ అండ్ టెస్టిఫై. దట్ ఈస్ దేర్ ప్రేయర్. వీ వాంట్ మోర్ కరేజ్ అండ్ మోర్ పవర్ టు టెస్టిఫై యూ. అలాంటి ప్రార్థన వీళ్ళు చేశారు. రెండోది అయిపోయింది ప్రార్థన. ఓకే, దిస్ ప్రేయర్ ఈస్ అ గాడ్ సెంట్రిక్, గాడ్ ఫోకస్డ్ ప్రేయర్ అండ్ దిస్ ప్రేయర్ హ్యాస్ అ ప్రిన్సిపల్, కింగ్డమ్ ప్రిన్సిపల్. ఏంటి? దేవుడు విరోధ సమయాలు తీసుకొచ్చి తన సేవకులకి, తన సాక్షులకి, తన సాక్షుల ద్వారా తన ప్రణాళికలు దేశంలో అలాగే సాక్షి యొక్క వ్యక్తిగత జీవితంలో నెరవేరుస్తూ ఉంటాడు. మూడవది ఏంటి అంటే నిదర్శన. చూడండి ఇక్కడ ఇంకో చిన్న విషయము మనము నేర్చుకోవాలి. 30వ వచనం, రోగులను స్వస్థపరచుటకును నీ పరిశుద్ధ సేవకుడైన యేసు నామము ద్వారా సూచక క్రియలు మహత్కార్యములు చేయుటకు నీ చేయి చాచి ఉండగా నీ దాసులు బహుధైర్యముగా నీ వాక్యమును బోధించినట్లు అనుగ్రహించుము. ఇక్కడ కొన్ని జాబ్ డిస్క్రిప్షన్స్ డిఫైన్ చేయబడ్డాయి. ఇక్కడ ఏం డిఫైన్ చేయబడ్డాయి? కొన్ని జాబ్ డిస్క్రిప్షన్స్ డిఫైన్ చేయబడ్డాయి. ఫస్ట్ జాబ్ డిస్క్రిప్షన్ ఏంటంటే దేవుని యొక్క జాబ్ డిస్క్రిప్షన్ క్లియర్గా చెప్పారు. ఏంటి? నీ పరిశుద్ధ రోగులను స్వస్థపరచుటకు, దాని తర్వాత నీ సేవకుడైన యేసుక్రీస్తు నామం ద్వారా సూచక క్రియలు మహత్కార్యములు చేయుటకు ఎవరి చెయ్యి చాచి ఉండాలి? దేవా నీ చెయ్యి చాచి. అది గాడ్స్ జాబ్ డిస్క్రిప్షన్. దేవా నీ పని ఏంది? దేవా నువ్వు చేయి చాపు. రోగులు స్వస్థపరచబడాలి, దాని తర్వాత మహత్కార్యాలు, అద్భుత కార్యాలు జరగాలి. ఎవరి ద్వారా జరగాలి? నీ చెయ్యి చాచి ఉండగా ఇవన్నీ ఎవరు జరిగించాలి? దేవా నువ్వు జరిగించు. అది నీ పని. డు నాట్ స్టాప్. ఈ కమోషన్, ఇదంతా అపోజిషన్ అంతా ఎట్లొచ్చింది? విరోధం అంతా ఎట్లొచ్చింది? స్వస్థత చేయబట్టి వచ్చింది. రోగం స్వస్థత చేయబట్టి వచ్చింది. దేవా ఇంకా స్వస్థత సభలు వద్దు దేవా, మాకు విరోధం ఎక్కువైపోతుంది, స్వస్థత సభలు ఆపనలా. ఏమని అంటున్నాడు? దేవా నీ చెయ్యి చాపి స్వస్థతలు జరిగించు, మహత్కార్యాలు జరిగించు, అది నీ పని. నెక్స్ట్ డెఫినేషన్ ఏంటి? నీ దాసులు బహుధైర్యముగా నీ వాక్యమును బోధించినట్లు. అలాగే సెకండ్ జాబ్ డిస్క్రిప్షన్ ఈస్ వాట్? దేవా నీ సాక్షిగా మేము ధైర్యముగా నీ వాక్యము బోధించాలి. ఇక్కడ కొంచెం కన్ఫ్యూజ్ అవుతాం. ఇక్కడ లైన్ కొంచెం సన్నగా అయిపోతుంది, కనిపించకుండా అయిపోతుంది. కాబట్టి మనం ఏమనుకుంటామంటే మహత్కార్యాలు ఎవరు చేస్తున్నారు అనుకుంటాము? ఎవరు చేస్తాం అనుకుంటాం? మహత్కార్యాలు మనమే చేసేస్తున్నాం అనుకుంటాం. మనం నిలబడతాం అక్కడ, కానీ మహత్కార్యాలు చేసేవాడు ఎవరు? దేవుడు. అందుకనే వెన్లా వర్షిప్లో చిన్న మాట అనింది. ఆ యొక్క ఎర్ర సముద్రము చీల్చడానికి మోషే ఏం చేయాలి? కర్ర చాపాలి. కానీ కర్ర చాపినందుకు కాదు పాయలైంది. దేవుడు ఏం చేశాడు? అటు సైడ్కి వెళ్ళి ఈస్ట్ విండ్ని బ్లో చేశాడు. ఆ ఈస్ట్ విండ్ బ్లో అయినప్పుడు రెడ్ సీ పార్ట్ అయింది. కానీ జనాలందరికీ ఎట్లా కనిపిస్తుంది? మోషే ఇట్లా పెట్టంగానే ఎర్ర సముద్రం అంతా పాయలైతే జనాలందరూ ఏం చేస్తున్నారు?
బాబ్రే, మోషేలో ఏముంది? మిరాక్యులస్ పవర్ ఉంది. మోషే కర్రలో ఏముంది? మ్యాజిక్ ఉందని అనుకున్నారు. కానీ యాక్చువల్గా మహత్కారం చేస్తుంది ఎవరు? దేవుడు. ఆయన తన క్రియేషన్ని కంట్రోల్లో పెట్టుకొని ఒక ఈస్ట్ విండ్ను బ్లో చేస్తే ఆ ఈస్ట్ విండ్ ఫోర్స్ ద్వారా రెడ్ సీ పార్ట్ అయింది. మనం సేవకుడు అయితే ఏమనుకుంటాం? మోషే అనుకుంటా ఉంటాడు అప్పుడు, ఏ పిల్లకాయలు వీళ్ళకి అరుగుతారు, ఊరికే పెట్టారా ఇట్లా, నేను ఊరికి ఇట్లా పెట్టినా అంతే. సీక్రెట్ అది, ఎవరికి చెప్పకూడదు, ఇట్లా పెట్టాలి. కానీ మహత్కారం చేస్తుంది ఎవరు? దేవుడు. సో ఎవరికి అట్రిబ్యూట్ చేయాల్సింది వాడికి అట్రిబ్యూట్ చేయాలి. ఈరోజు వర్షిప్ అంతా అంతే. దేవ మహిమకి పాత్రుడు ఎవరు? దేవుడు. ఆయనకి అట్రిబ్యూట్ చేయాల్సింది ఆయనకి అట్రిబ్యూట్ చేయాలి. అక్కడి నుంచి గ్లోరీని దొంగిలించామంటే ఆంఫట్ అవుతుంది. గ్లోరీ బిలాంగ్స్ టు గాడ్. హీ ఈస్ ద మిరాకిల్ వర్కర్. హీ డస్ మిరాకిల్స్. చర్చ్ డిఫైన్ చేస్తుంది. చర్చ్ చెప్తుంది, దేవా నీ పరిశుద్ధ సేవకుడైన రోగములను స్వస్థపరచుటకు నీ పరిశుద్ధ సేవకుడైన యేసు నామము ద్వారా సూచక క్రియలు మాత్కారం చేయుటకు నీ చేయి చాచి ఉండగా, యాజ్ యు డూ దట్ యాక్టివిటీ, నా పనేంటి దేవా? నా పనేంటి? నీ దాసులు బహుధైర్యముగా నీ వాక్యమును బోధించినట్లు అనుగ్రహించుము. బహుధైర్యమును అనుగ్రహించు. Let it be very clear in our minds and in our hearts. Let us not steal the glory of God when a miracle happens. Miracle happened because of God. What are you doing? I am only an instrument. I was there. I took that position because someone has to take a position there. So I took the position. I did what God wanted me to do, but the miracle was worked out by God and God alone. అర్థమవుతుందా ఇది? సో ప్రార్థనలో ఇదొకటి మనము చూస్తాం. సో ఇది ప్రార్థన. నెక్స్ట్ నిదర్శన. అలా వాళ్ళు ప్రార్థన చేయగానే 31, వారు ప్రార్థన చేయగానే వారు కూడి ఉన్న చోట కంపించెను. అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై దేవుని వాక్యమును ధైర్యముగా బోధించిరి. ఇది ఎప్పుడన్నా జరగాలన్నా మనం ప్రార్థన చేసినప్పుడు, అదే నా ప్రార్థన, ఇది ఎప్పుడైనా జరగాలి. చాలాసార్లు అంటారు కదా, మనం ప్రార్థన చేస్తే మన ఇంటి కప్పు పైకన్నా దాటుతుందా లేదా డౌట్ అని. ఎర్లీ చర్చ్లో వాళ్ళు ఎంత కమిటెడ్గా ఉన్నారంటే, దేర్ ఎంటైర్ ఫోకస్ వాస్ టు స్ప్రెడ్ ద గాస్పెల్ అండ్ కీప్ గాడ్ ఆన్ ది థ్రోన్ ఇన్ హిస్ రైట్ఫుల్ ప్లేస్. లార్డ్, వీఆర్ ఆల్ యువర్ సర్వెంట్స్ లార్డ్. ఆ యాటిట్యూడ్ ఏం చేసిందంటే దేవుడిని మహత్కార్యాలు చేయడానికి వీలు పడింది. ఆ రోజు వాళ్ళు ప్రార్థన చేసినప్పుడు వాళ్ళ పైన దేవుడు ఏం చేసిండంటే వాళ్ళకు ఒక సైన్ ఇచ్చిండనమాట, ఒక నిదర్శన. అందుకని దేవుడు అటెస్ట్ చేస్తాడు. మనం చేసే పనులని దేవుడు ఏం చేస్తాడు? అటెస్ట్ చేస్తాడు. ఇది ఒకసారి మనం మాట్లాడుకున్నాం కదా, అటెస్టేషన్ అంటే అప్రూవింగ్ ఇట్. ఎస్, ఐ హ్యావ్ హర్డ్ యువర్ ప్రేయర్ అని చెప్పేసి దేవుడు అటెస్ట్ చేస్తూ ఉంటాడు. ఈ అటెస్టేషన్ కొన్నిసార్లు ఫిజికల్గా తెలుస్తూ ఉంటాయి, ఫిజికల్ రెల్మ్లో తెలుస్తూ ఉంటాయి. కొన్నిసార్లు ఆత్మీయంగా తెలుస్తూ ఉంటాయి అన్నమాట, సైలెంట్గా. కొన్ని ఫిజికల్గా అంటే కొన్ని ఎక్స్ప్లిసిట్గా కనిపిస్తూ ఉంటాయి బయటికి, కొన్ని కనిపించవు. బట్ గాడ్ విల్ అటెస్ట్ యువర్ వర్క్, యువర్ ప్రేయర్. సాక్షి యొక్క విట్నెసింగ్ని అటెస్ట్ చేసేది ఎవరు? దేవుడు. దేవుడు అటెస్ట్ చేస్తూ ఉంటాడనమాట. ఇక్కడ ఎట్లా అటెస్ట్ చేశాడు? వీళ్ళు ప్రార్థన చేసిన వెంటనే వాళ్ళ ఉన్న ప్లేస్ అంట కంపించిందంట. ఇట్ ఈస్ లైక్ లోకలైజ్డ్ సీజర్ అనుకోండి. జనరలైజ్ సీజర్స్ అంటే ఎర్త్క్వేక్, ఇది లోకలైజ్డ్ సీజర్ అనమాట. అంటే ఏంటి? ఆ యొక్క ప్లేస్ మటుకి కంపించింది, షేక్ అయిందంట. దట్ ఈస్ అన్ ఇండికేషన్, నిదర్శన, దట్ గాడ్ హ్యాస్ లిసన్డ్ టు దేర్ ప్రేయర్స్. God does that. దేవుడు నీకు నిదర్శనాలు ఇస్తాడు, నేను నీతోనే ఉన్నా. ఒక ఆయన ఏమన్నాడంటే వీటినన్నింటినీ దీస్ ఆర్ లవ్ లెటర్స్ ఆఫ్ గాడ్ అని అన్నాడు అనమాట.
when you ask God and God responds back, giving you that, telling you or assuring you, even before that thing happened, assuring you that yes, I have heard your prayer, అని చిన్న టోకెన్ ఆఫ్ లవ్ ఇస్తాడు అనమాట. These are all small love letters of God, that God is with you and me. నెక్స్ట్ థింగ్ ఏమని చూడండి, వారు ప్రార్థన చేయగానే వారు కూడి ఉన్న చోట కంపించెను. అప్పుడు వారందరూ, ఫస్ట్ టైము పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చినప్పుడు ఎంతమంది ఉన్నారు? పై గదిలో ఒక 120 మంది ఉన్నారు. ఇక్కడ ఆల్మోస్ట్ 5,000 ప్లస్ మెన్, 3,000 అక్కడ ప్లస్ 120, పెద్ద జనాంగం. వారు ప్రార్థన చేయగానే వారు కూడి ఉన్న చోట కంపించెను. అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై దేవుని వాక్యమును ధైర్యముగా బోధించిరి. పరిశుద్ధాత్మ దేవుడు వీళ్ళని ఆవరించినందున వీళ్ళు పరిశుద్ధాత్మ దేవుని ద్వారా నింపబడి, వీళ్ళకి ఒక సైన్ వచ్చింది. ఇక్కడ ఫస్ట్ ఎపిసోడ్లో సైన్ ఏంటి? దే స్పోక్ ఇన్ డిఫరెంట్ లాంగ్వేజెస్. ఇక్కడ వీళ్ళకి సైన్ ఏంటి? వీళ్ళకి బహుధైర్యం వచ్చిందంట. బహుధైర్యం వచ్చి వాళ్ళు వాక్యాన్ని బోధించడము ప్రారంభించారంట. సో దట్ ఈస్ వాట్ గాడ్ హస్ గివెన్. వాళ్ళు అడిగింది ఏంటి? దేవా మాకు ధైర్యాన్ని, బహుధైర్యాన్ని అడిగారా? ధైర్యాన్ని అడిగారా వారు? బహుధైర్యముగా నీ వాక్యము బోధించడానికి మాకు అనుగ్రహించు అని చెప్పినప్పుడు దేవుడు వాళ్ళకి ఆ బహుధైర్యాన్ని అనుగ్రహించారు. అనుగ్రహించడం బట్టి, ఆ ధైర్యం చేయబట్టి మళ్ళీ బ్యాటిల్ ఫీల్డ్లోకి వెళ్ళి మళ్ళీ నిలదొక్కుని మళ్ళీ విట్నెసింగ్ లైఫ్ జీవించడానికి వాళ్ళకి శక్తి ఉంటుంది. సో దట్ ఇన్ఫిల్లింగ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. బ్యాటిల్ ఫీల్డ్లోకి వెళ్ళేటప్పుడు మళ్ళీ వరల్డ్లీగా వెళ్ళడానికి లేదు. బ్యాటిల్ ఫీల్డ్లో లాస్ డిఫరెంట్ ఉంటాయి. ఫిజికల్ లాస్ పనికిరావు, స్పిరిచువల్ లాస్ ఆపరేట్ అవుతాయి బ్యాటిల్ ఫీల్డ్లో. సో నీకు స్పిరిట్ ఆఫ్ గాడ్ నిన్ను ఫిల్ చేసినప్పుడు యూ గో విత్ డిజర్న్మెంట్. స్పిరిచువల్ లాస్ అప్లై అయితే బ్యాటిల్ ఫీల్డ్లో యూ నో వెన్ ద ఎనిమీ ఈస్ కమింగ్, హౌ ద ఎనిమీ ఈస్ కమింగ్, అండ్ యూ నో హౌ టు విత్స్టాండ్ దిస్ ఎనిమీస్ అటాక్స్ వెన్ యూ స్టే ఇన్ ద బ్యాటిల్ ఫీల్డ్. నిలదొక్కుని నీ పొజిషన్లో నీవు ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ నింపుదల అందుకనే మనకి అవసరం. బ్యాటిల్ ఫీల్డ్లోకి పోయినప్పుడు పరిశుద్ధాత్మ నింపుదలతో మనము వెళ్ళాలి. దేవుని సేవ చేస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ నింపుదలతో సేవ చేయాలి. ఆ పరిశుద్ధాత్మ నింపుదల లేకపోతే స్పిరిచువల్ రెల్మ్ అంతా బ్లైండ్ అయిపోతాం. అయిపోయినప్పుడు మనం చేసేదంతా ఏం తెలుసా? యుద్ధం చేస్తూ ఉంటామని యాక్చువల్గా కట్టెలు ఉంటాయి కదా, కట్టెలతో ఇట్లా కొట్టుకుంటూ ఉంటాం చెమ్మా చెక్క. బ్యాటిల్ ఫీల్డ్ కాదు, ప్లే ఫీల్డ్ అయిపోతుంది అది. అందుకనే పౌలు అంటాడు, వీఆర్ ఫైటింగ్ అగేన్స్ట్ వాట్? నాట్ ఫ్లెష్ అండ్ బ్లడ్ బాస్. వీఆర్ ఫైటింగ్ అగేన్స్ట్ ప్రిన్సిపాలిటీస్, వీఆర్ ఫైటింగ్ అగేన్స్ట్ స్పిరిచువల్ పవర్స్. లెట్ దట్ సింక్ ఇన్ అవర్ మైండ్. అందుకనే మనకు ఎవరు కావాలి? పరిశుద్ధాత్మ దేవుని యొక్క నింపుదల కావాలి. పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడు నింపుతాడు మనల్ని? మన హృదయం పవిత్రంగా ఉన్నప్పుడు, పరిశుద్ధంగా ఉన్నప్పుడు. దేవా, నేను ఆ సరెండర్డ్ లైఫ్ ఎప్పుడైతే చూస్తాడో దేవుడు ఆ మనిషిని బలంగా వాడుకుంటాడు. సరెండర్డ్ లైఫ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ గాడ్ టు యూస్ దిస్ పర్సన్ మైటిలీ. ఎప్పుడైతే నా అహము, నా ఈగో వచ్చిందో అడ్డము, దేవుడు పని చేయలేడు. పని చేయకపోవడానికి కారణం కూడా మనమే రెసిస్ట్ చేస్తూ ఉంటాము. కాదు, ఎవడైతే దాసోహం అని చెప్పేసి సరెండర్ అవుతాడో వాని జీవితం అంతా తీసుకొని దేవుడు బ్యూటిఫుల్ థింగ్స్ చేస్తాడు. యేసుక్రీస్తు అదే చేశాడు. ఆ రోజు క్రాస్లో చనిపోతున్నప్పుడు ఆయన ఏం చేశారు తెలుసా? ఆయన తను తాను సరెండర్ చేసుకున్నాడు. ఆ సరెండర్ చేసుకున్నప్పుడు దేవుడు చాలా మహిమాయుక్తంగా ఆ యొక్క సరెండర్డ్ లైఫ్ని, ఆ క్రూసిఫిక్షన్ని, ఆ డెత్ని, బరియల్ని అనేక మందికి, నీకు నాకు రక్షణగా ఆ యొక్క కార్యాన్ని చేశాడు, చేయగలిగాడు. ఎందుకంటే యేసుక్రీస్తు సరెండర్ చేసుకోగలిగాడు కాబట్టి. ఎవడైతే పరిశుద్ధాత్మ దేవునితో నింపబడతాడో వాడు మాటికి బహుధైర్యంగా లోకంలోకి వెళ్ళి సాక్షిగా బతుకుతాడు, నిలదొక్కుంటాడు. నీకు మైలేజ్ కావాలంటే
సంఘం ఉండాలి. నీకు మైలేజ్ కావాలంటే పరిశుద్ధాత్మ దేవుని యొక్క నింపుదల ఉండాలి. విరోధములో బహుధైర్యము. 3 అంశాలు, 3 విషయాలు. విరోధములో బహుధైర్యము నాకు ఎలా వస్తుందంటే, పైన దేవుడు ఏం చేస్తాడంటే హీ రూల్స్ అండ్ హీ ఓవర్ రూల్స్. హీ రూల్స్ అండ్ హీ ఓవర్ రూల్స్. ఒకసారి చూడండి 2వ దావీదు కీర్తన, ఒక్కసారి చదువుదాము. 2వ దావీదు కీర్తన. అన్యజనులు ఏల అలరి రేపుచున్నారు, జనములు ఏల వ్యర్థమైన దానిని తలంచుచున్నవి. మనము వారి కట్లు తెంపుదము రండి, వారు పాశములు మన యొద్ద నుండి పారవేయదము రండి అని చెప్పుకొనుచు భూరాజులు యెహోవాకును ఆయన అభిషిక్తునికి విరోధముగా నిలబడుచున్నారు. చూసారా, ద సేమ్ సిట్యుయేషన్. I wonder how these people in the early church could interpret the words so beautifully that they brought these psalms into their situation. The same situation. So beautifully done. ఏలికలు ఏకీభవించి ఆలోచన చేయుచున్నారు. చూసారా, జనాలందరూ ఏం చేస్తున్నారంట, యెహోవాకి ఆయన అభిషిక్తునికి విరోధముగా స్కీమ్ చేస్తున్నారంట. అప్పుడు దేవుడు ఏం చేస్తారంట చూడండి, ఆకాశమందు ఆసీనుడగువాడు నవ్వుచున్నాడంట. అంటే భలే ఉందిరా ఇది, వీడు ఇక్కడ నుంచి వస్తున్నాడు, వాడు అక్కడి నుంచి వస్తున్నాడు, వీడి స్కీమ్ మీద ఓహోహోహో అని చెప్పేసి ఫస్ట్ దేవుడు ఏం చేస్తాడంట, నవ్వుకుంటూ ఉంటాడంట. ఓకే, యూ ఇమాజిన్ మన ఇంట్లో కూడా జరుగుతుంది. చిన్నపిల్లలు కొన్ని పనులు చేస్తూ ఉంటే మనకే టోపీ పెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే మనం ఏం చేస్తాం, నవ్వుతూ ఉంటాం కదా. ఎందుకు? బికాస్ వీ నో దట్ వీఆర్ వెరీ పవర్ఫుల్. వీ నో దట్ ఐ కెన్ ఓవర్ రూల్ అండ్ ఓవర్ రైడ్ వాట్ ఎవర్ దిస్ guy is doing. And so you laugh. Otherwise, why are you laughing? God also knows all the schemes of these people, these leaders, worldly. అందుకనే సంఘానికి దిక్కు ఎవరు అనుకున్నాం? దేవుడు అనుకున్నాం. సంఘానికి దిక్కు వీళ్ళు కాదు, అన్యజనులు కాదు, జనములు కాదు, భూరాజులు కాదు, ఏలికలు కాదు, ప్రభుత్వాలు కాదు. సంఘానికి దిక్కు ఎవరు? దేవుడు. ఆ దేవుడు ఏం చేస్తున్నాడు, సంఘం మీద అగెయిన్స్ట్గా వస్తున్న ప్రతి విరోధాన్ని తీసుకొస్తున్న ప్రతి ప్రభుత్వాన్ని చూసి ఏమనుకుంటున్నాడంట, ఫస్ట్ నవ్వుతున్నాడంట. నెక్స్ట్, ప్రభువు వారిని చూచి అపహసించుచున్నాడు. అపహసించడం అంటే ఇంకా అది వేరే విషయం, ఇంకా అది స్కార్నింగ్ అనమాట, స్కాఫింగ్. ఓకే, నెక్స్ట్ చూడండి, ఆయన ఉగ్రుడై వారితో పలుకును, ప్రచండ కోపము చేత వారిని తల్లడింప చేయును. ఆయన ఉగ్రత వస్తారని ఎట్లా స్టార్ట్ అయిందన్న సీను, నవ్వుతా స్టార్ట్ అయింది. వాడు నవ్వుతున్నాడని మనం కూడా నవ్వినాం అనుకో, దేవుడు నవ్వుతున్నాడని మనం కూడా నవ్వినాం అనుకో, ఏమవుతుంది, సీన్ సడన్గా చేంజ్ అయింది. దేవుడు ఉగ్ర రూపము తాలుస్తాడు. ఎందుకు తెలుసా ఆయన ఉగ్రుడు అవుతున్నాడు? ఒక కారణం ఉందన్న. ఆయన ఉగ్రతకు ఒక కారణం ఉంది. ఏం తెలుసా కారణం? అదే నెక్స్ట్లో ఉంటుంది చూడండి. నేను నా పరిశుద్ధ పర్వతమైన సీయోను మీద నా రాజును ఆసీనునిగా చేసి ఉన్నాను. ఆల్రెడీ చేసి ఉన్నానన్న. దేర్ ఈస్ ఎ కింగ్ ఇన్ దిస్ వరల్డ్. హీ ఈస్ ద మెస్సయా. హీ ఈస్ జీసస్. ఆల్ ద గవర్నమెంట్స్ ఆఫ్ దిస్ వరల్డ్ హ్యాస్ టు బౌ డౌన్ టు హిమ్. ఎవడైతే ఈ యేసుక్రీస్తుకి ఎగెన్స్ట్గా స్కీమ్ వేశాడో వాడి ప్రభుత్వము ఈ ఉగ్రతకి, దేవుని ఉగ్రతకి పాలవుతుంది. ఇవాళ కాకపోతే రేపు అవుతుంది. దట్ ఈస్ వాట్ గాడ్ ఈస్ సేయింగ్. అండ్ దిస్ ఎర్లీ చర్చ్, టు గెయిన్ దట్ కాన్ఫిడెన్స్ ఫ్రమ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, దే ఆర్ టేకింగ్ దిస్ Psalm 2 అండ్ బ్రింగింగ్ దట్ ఇన్ టు దేర్ ప్రేయర్, ఇన్ టు దేర్ సిట్యుయేషన్. దేవా, మా ఎదుట సన్హెడ్రిన్ అంతా తిరగబడింది, అపహసించుతున్నారు. దేవా, మనం ఏం చేయాలి ఇప్పుడు? అప్పుడు దేవుడు చెప్తున్నాడు, నా అభిషిక్తుణ్ణి ఈ లోకంలో ముందుగానే రాజుగా పెట్టేశాను. పెట్టి ఈ అభిషిక్తునితో దేవుడు ఇలా అన్నాడంట, నీవు నా కుమారుడవు, నేడు నిన్ను కానీ. సచ్ అ బ్యూటిఫుల్ వర్డ్స్. మీరు కంటత కొట్టని దీన్ని. నీవు నా కుమారుడవు, నేడు నిన్ను కని ఉన్నాను. ఐ అప్లై దిస్ వర్డ్స్ టు మీ. God has begotten me. I am God's child. I am born of God. John 1:12.
I was born of my parents through flesh and blood, through the will of man, but now necessity lied on me that I need to be born of God. I was born of God. I am born again. I am a child of God. And God said to me, you are my son. I am your father. And now son has a great privilege. Do you know what that privilege is? చూడండి ఏమంటున్నాడు, నన్ను అడుగుము జనములు నీకు స్వాస్థ్యముగా ఇస్తానంటున్నాడు, భూమిని దిగంతముల వరకు నీకు సొత్తుగా ఇస్తా అంటున్నాడు. దట్ ఈస్ ద ప్రివిలేజ్ ఎ సన్ ఆఫ్ గాడ్ హ్యాస్, ఎ చైల్డ్ ఆఫ్ గాడ్ హ్యాస్. యూ హ్యావ్ టు ఆస్క్, గాడ్ ఈస్ గోయింగ్ టు గివ్ యూ నేషన్స్. మీరు కాలనీ అనుకున్నారు కదా, మీ ఇంటి వెనకాల కాలనీ అనుకున్నారు కదా, కాదు. God will give you what? Nations. And that's what God gave to Jesus. What? Nations. He is the king of the nations. అందుకనే ఈ లోక ప్రభుత్వాలు దేవునికి అగెన్స్ట్గా స్కీమ్ వేస్తుంటే దేవుడు ఏం చేస్తున్నాడు? నవ్వుతున్నాడు. చూడండి, ఇనప దండంతో నీవు వారిని నలగొట్టెదవు, కుండను పగలు కొట్టినట్టు వారిని ముక్కలు చెక్కలుగా. And there won't be any resistance when God overrules and overrides. కాబట్టి రాజులారా, ప్రభుత్వాలారా, ఏలికలారా, వివేకులై ఉండండి, భూపతులారా బోధనుందండి, భయభక్తులు కలిగి యెహోవాను సేవించండి. మీరు తిరగబడకూడదు, మీరు దేవునికి తిరగబడకూడదు, మీరు దేవుని సేవించాలి. ఆయన కోపము గడగడ వణుకుచు సంతోషించుడి, ఆయన కోపము త్వరగా రగులుకొనును, కుమారునిని ముద్దు పెట్టుకొనుడి. అటు చూడకండి, 12వ వచనం చూడండి, ఆయన కోపము త్వరగా రగులుకొనును, కుమారుని ముద్దు పెట్టుకొనుడి, లేని ఎడల ఆయన కోపించును, అప్పుడు మీరు త్రోవ తప్పి నశించెదరు, ఆయనను ఆశ్రయించి వారందరూ ధనులు. కిస్ ద సన్ ఆఫ్ గాడ్. ఇట్ ఈస్ నాట్ అన్ ఎఫెక్షనేట్ కిస్ that is being discussed here. It is a kiss to come under God. మీరు గుర్తుందా, కొన్ని సినిమాల రాజులు సింహాసనం మీద కూర్చున్నప్పుడు చేయిని ముద్దు పెట్టుకొని పక్కకి వెళ్ళిపోతూ ఉంటారు, చేయి ముద్దు పెట్టుకొని పక్కకి వెళ్ళిపోతూ ఉంటారు, చూసినరా? దట్ ఈస్ దట్. కిస్ ద సన్ ఆఫ్ గాడ్ అంటే ఇట్ ఈస్ అ కిస్ ఆఫ్ సబ్మిషన్, నాట్ అ కిస్ ఆఫ్ ఎఫెక్షన్. ఇట్ ఈస్ అ కిస్ ఆఫ్ సబ్మిషన్. నువ్వు యేసుక్రీస్తు కిందికి వచ్చి యేసుక్రీస్తును ముద్దు పెట్టుకుంటే ఆయన ఉగ్రత నీ మీద ఉండదంట. ఇదందరికీ ఎవరికి వార్నింగ్? ఇదంతా సెకండ్ సామ్ యాక్చువల్గా వార్నింగ్ సామ్. ఇట్ ఈస్ అ మెస్సియానిక్ సామ్. It is a psalm that tells about Jesus Christ. I still wonder how these people knew, early church knew, that this psalm is telling about Jesus Christ, and they brought this psalm into their situation and they prayed this psalm. First thing, విరోధములో బహుధైర్యము. ఫస్ట్ థింగ్ ఏంటి? God overrules and God overthrows. Next, God purposes prevail against all odds. నా విరోధ సమయాలలో కూడా దేవుడు పర్పసెస్ నా జీవితంలో నెరవేరుతాయి. థర్డ్ థింగ్, గాడ్స్ సర్వెంట్ ఆర్ గాడ్స్ విట్నెస్ హ్యాస్ టు పొజిషన్ హిమ్సెల్ఫ్. వెనకంజ వేయడానికి లేదు. దేవా, నాకు సన్హెద్రిన్ నుంచి విరోధం వచ్చింది కాబట్టి మాత్కాలు 2 నెలలు ఆపు దేవా అని చెప్పడానికి లేదు. దేవా, నీ చేయి చాపి మాత్కారాలు చేస్తూనే ఉండు, కానీ అది ఆపవాకు దేవా. డోంట్ స్టాప్ ఇట్. మా దగ్గర నుంచి సువార్త కూడా ఆపబాకు. డు నాట్ స్టాప్. కానీ మాకు కావాల్సింది ఏంటి? ఇదంతా ఆగకూడదంటే మాకు కావాల్సింది ఏంటి? మాకు బహుధైర్యం దయచేయి. ప్రార్థన చేశారు, దేవుడు పరిశుద్ధాత్మ నింపుదల ఇచ్చాడు. ఆ నింపుదల ద్వారా వాళ్ళు బహుధైర్యంగా సువార్తని, యేసుక్రీస్తుని ప్రకటించారు, బోధించారు. దేవుడు ఈ చిన్న వాక్యాన్ని మన వినికిడిలో ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకుందాము. అందరం తలలు వంచి మౌనముగా దేవుని సన్నిధిలో ఉండగా ప్రార్థన చేసుకుందాం. ఒకవేళ దేవుడు నీతో ఈరోజు మాట్లాడుంటే, దేవుని బిడ్డగా నిన్ను నీవు దేవునికి సమర్పించుకో. దేవా, నాకు విరోధ సమయాలు ఉన్నాయి, పరిస్థితులు ఉన్నాయి, కానీ ప్రభా, ఈ విరోధ పరిస్థితుల్లో నాకు బహుధైర్యాన్ని దయచేయి. ఈ బ్యాటిల్ ఫీల్డ్లోకి ప్రభా ఆత్మ నింపుదల ద్వారా వెళ్ళటానికి నాకు జ్ఞానం దయచేయమని ప్రార్థన చేద్దాం. ఈ విరోధ సమయాల్లో ప్రభా నీ యొక్క ప్రణాళికలు, నీ యొక్క సంకల్పము నా జీవితంలో, నా జీవితం ద్వారా ఈ లోకంలో నెరవేరుతాయని ఈరోజు నేర్చుకున్నాను.
ఆ విరోధ సమయాల్లో ప్రభా నిలదొక్కుని ఉండటానికి కృప దయచేయండి. మా పొజిషన్స్ నుంచి బ్యాక్ ట్రాక్ అవ్వకుండా ప్రభా అక్కడే ధైర్యంగా నిలబడి సాక్షిగా బతకటానికి కృప దయచేయమని క్రీస్తు యేసు నామం పేట ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్.